ఇప్పుడు మన ముందు ఉన్నారు ఇద్దరు గెస్ట్. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే. హైదరాబాద్ నుంచి అసలు మాస్టర్స్కి రావాలని ఎందుకు అనిపించింది? నువ్వు స్టార్ట్ చేస్తావు. బీటెక్ 2022లో అయింది. యాక్చువల్గా రావాలి అని ఎందుకు అనుకున్నామంటే రావాలి అనిపించింది, వచ్చాం. యూఎస్ అనేది ఒక కొత్త ట్రెండ్ అయ్యి ఉండే కాబట్టి నేను కూడా యూఎస్ వచ్చేసి 3 సెమిస్టర్స్లోనే కంప్లీట్ చేసాం మాస్టర్స్. ఎందుకని? టాపర్ రా మావాడు. చిన్నప్పటి నుంచి అసలు చూస్తే వీడు ఎక్కడికి వెళ్ళి ఏమేమి అవుతాడో అనుకునేటోడు. ఏం చెప్దాం అనుకుంటున్నా. ఏం తెలుసుకున్నారు యూఎస్ వచ్చిన తర్వాత? సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అసైన్మెంట్ చేసుకోవాలి, తర్వాత ఇంకా అందరూ ఒకదానికోసమే వస్తారు. ఇప్పుడు లైఫ్ చాలా ఈజీగా తీసుకుంటుండే అప్పుడు అనిపిస్తుంది. అట్లా అనిపించదు. ఓకే ఏదో గొప్ప పని చేస్తామని కాదు, కానీ అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. అసలు మీరు కాలేజ్ ఎలా చూస్ చేసుకున్నారు? ఒక బడ్జెట్ నేను పెట్టుకున్నా, ఆ బడ్జెట్లో ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నట్టు సార్ట్ చేసుకొని, ఇంకా ప్లస్ అందులో కొంతమంది సీనియర్స్ని లింక్డ్ఇన్లో అప్రోచ్ అయ్యి కాలేజ్ ఎలా ఉంది, ఆఫర్స్ ఎట్లుంటాయి, తర్వాత ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, అట్లా సార్ట్ అవుట్ చేసుకొని నేను ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను. నువ్వు నిజంగా నవ్వుతుంది అట్లా. సో ఎట్లా అనిపించింది వీసా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం? అప్పుడు ఆ టైంలో ఫ్లో ఎక్కువ ఉండే కదా. వచ్చాం హైదరాబాద్లో. అయితే ఇంటర్వ్యూర్ నన్ను చూసి నవ్విండు. ఓకేలే అని చెప్పేసి ఫైనల్గా అసోసియేట్ డైరెక్టర్ సార్ అని చెప్తే ఓకే యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పేసి. ఎట్లా అనిపించింది ఆ టైంలో ఫీలింగ్? అసలు ఏదో గెలిచినట్టు. గెలిచినట్టు. అసలు యుక్రెయిన్కి రష్యాకి ఎందుకు వార్ జరుగుతుంది? ఎవరు ముందు స్టార్ట్ చేశారు? దీనివల్ల క్రిప్టోకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో ఇప్పుడు ఎవరైతే యూఎస్ఏ రావాలనుకుంటున్నారో లేదా నెక్స్ట్ సెమిస్టర్కి అప్కమింగ్ స్టూడెంట్స్కి, సో వాళ్ళకి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమైనా అడ్వైస్ ఇస్తారు? ఉన్న సిచ్యువేషన్కి డిమోటివేట్ అయిపోయి, ఇప్పుడు చాలా మంది ఏంటి వచ్చిన తర్వాత లోన్లీనెస్, ఇండియా మిస్ అవుతున్నట్టు ఇట్లా క్రంబుల్ అయిపోయి ఏడవడాలు, వాటికి ముందే ప్రిపేర్ అయ్యి మెంటల్గా ఇక్కడ ఇట్లుంటుంది అనేది బుర్రలో ఎక్కిచ్చేసుకొని స్ట్రాంగ్గా వస్తే బెటర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రయోపాత్ కెరియర్స్ అనదర్ వీడియో. సో ఇప్పుడు మన ముందు ఉన్నారు ఇద్దరు గెస్ట్. ఎవరో కాదు, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చానంటే అసలు మాస్టర్స్ లైఫ్ ఎలా ఉంటుంది యూఎస్ఏలో, సో దాని గురించి, తర్వాత యూఎస్ఏలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, తర్వాత జాబ్ లైఫ్ గురించి, తర్వాత స్ట్రగుల్స్ గురించి, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళనే ఎందుకు తీసుకొచ్చానంటే వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ కాబట్టి. వాళ్ళిద్దరు ఎక్కడున్నా లైక్ సర్వైవ్ అవ్వగలిగే స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయి. సో అందుకే తీసుకొచ్చాను. సో ఎందుకంటే ఎప్పుడైనా లైక్ ఫస్ట్ బెంచర్ కంటే బ్యాక్ బెంచర్కే ఎక్కువ తెలుస్తుంది కదా, వీళ్ళిద్దరు వాళ్ళే, అందుకే తీసుకొచ్చాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్కి కూడా వీళ్ళిద్దరినే తీసుకొద్దాము. సో మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇంకా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రయోపాత్ కెరియర్స్ని ఫాలో చేయండి. సో ఇంకా మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మన ముందు అయితే శ్రీ సౌమిత్ ఉన్నాడు అండ్ తరుణ్ కుమార్ ఉన్నాడు. సో అసలు మీరు హైదరాబాదే కదా మీ ఇద్దరిది? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి అసలు మాస్టర్స్కి రావాలని ఎందుకు అనిపించింది? మీ ఇద్దరిది బీటెక్ ఎప్పుడు అయిపోయింది? నువ్వు స్టార్ట్ చేస్తావు. బీటెక్ 2022లో అయింది. యాక్చువల్గా రావాలి అని ఎందుకు అనుకున్నామంటే పెద్దగా అక్కడ చేసే పని లేదు, టు బీ ఫ్రాంక్. సో రావాలి అనిపించింది, వచ్చాం. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా యూఎస్ అని చెప్పి గోల చేస్తారు కదా, అది వన్ ఆఫ్ ద రీజన్. బట్ ప్లస్ అట్ ద ఎండ్ నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, రావాలనిపించింది. యూఎస్ వెళ్ళాలన్నా? యూఎస్ వెళ్ళాలని ఏదో ఉండి పోయి ఇక్కడ పర్సనల్గా ఉన్నామా లేదు కదా. యూఎస్ తరుణ్ బ్రో నువ్వు? అంతే, ఇంకా పెద్ద బీటెక్ అయిపోయిన తర్వాత పెద్ద ఆపర్చునిటీస్ ఏం లేకుండే, ఇంకా అందరూ యూఎస్ అనేది ఒక కొత్త ట్రెండ్ అయ్యి ఉండే కాబట్టి ఆ ఫ్లోలో అందరంతో పాటు నేను కూడా యూఎస్ వచ్చేసాను. ఏ ఇంటర్కి వచ్చారు యూఎస్? 2024 జాన్లో వచ్చాను నేను. 2023 జాన్. ఓకే. మాస్టర్స్ దేంట్లో తీసుకున్నావు? నేను లవిస్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్. మీరు? నేను మాస్టర్స్ ఫైనాన్స్. సారీ నేను ఫస్ట్ లవిస్ యూనివర్సిటీ బిజినెస్ అనలిటిక్స్. ఓకే, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఫస్ట్ లవిస్ యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ చేసా ఒక సెమిస్టర్. దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఇంకో యూనివర్సిటీ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకని? వేరే స్టేట్లో తెలిసిన వాళ్ళు ఉంటే ఐ షిఫ్టెడ్ దేర్. మళ్ళీ ఇప్పుడు లూయిస్ యూనివర్సిటీకి వచ్చారు కదా? మళ్ళీ లూయిస్ యూనివర్సిటీ. బట్ ఇక్కడ అలవాటు అయిపోయేసరికి ఎక్కువ స్టేజ్. ఇప్పుడు చాలా మందికి అదొక భయం ఉండేది. లైక్ స్టార్టింగ్లో కూడా ఇప్పుడు కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో కాలేజ్ ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ భయం, ఏం జరిగిద్దో ఫ్యూచర్లో, మళ్ళీ మన
మార్క్ ఏమన్నా పడిద్దేమో అని చెప్పి భయపడతారు. ఇప్పుడు నువ్వు లూయిస్ యూనివర్సిటీ నుంచి ఇంకో కాలేజ్‌కెళ్ళి మళ్ళీ ఇంకో కాలేజ్ నుంచి మళ్ళీ లూయిస్ యూనివర్సిటీకొచ్చావు గదా! సో, అసలు ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్? అసలు అలా ఎందుకు చేయాలనిపించింది ఫస్ట్? బేసిక్‌గా అందరూ భయపడిపోయేది ఏదో అయిపోద్ది, ఏదో అయిపోయి ఏమీ కాదు. నాకు తెలిసినంత వరకు ఇది ఏది కాదు. మాక్సిమం నువ్వు ఒక ఫార్మ్ ఫిల్ ఔట్ చేసి నేను ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్‌కి వెళ్తున్నా అని అడ్వైజర్‌కి చెప్పడం తప్ప నువ్వు చేయాల్సింది ఏం లేదు. హ్మ్. నువ్వు బేసిక్‌గా అక్కడ చూసుకోవాల్సింది ఇఫ్ యువర్ ప్రీవియస్ క్రెడిట్స్ ఆర్ ట్రాన్స్‌ఫరింగ్ టు న్యూ యూనివర్సిటీ ఆర్ నాట్. దానికి హ్మ్. మించితే నువ్వు చూసుకోవాల్సింది ఏం లేదు. అండ్ ఫీజ్ ప్రాబ్లమ్ గూడా ఒకటుంది గదా! ఫీ ప్రాబ్లమ్ అదే. నీ పాత యూనివర్సిటీలో సబ్జెక్ట్స్ ట్రాన్స్‌ఫర్ అవ్వకపోతే హ్మ్. అప్పుడు మీకు ఫీ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిద్ది. అంటే యూ ఆర్ పేయింగ్ ఫర్ అనదర్ అడిషనల్ సెమ్ కాబట్టి హ్మ్. నీకు ఫీ ఇంక్రీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అనిపియడం కాదు, అది నిజమే అయితది. సో, ఇఫ్ ట్రాన్స్‌ఫర్ అయిపోతే సేమే. ఒక సెమ్ ఆల్రెడీ చేసినట్టే ఉంటది. హ్మ్. సో, రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నువ్వు నీ పాత యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీలో చేసుకుంటావు. ఓకే. తరుణ్ బ్రో నువ్వు గూడా అలాంటివి ఏమన్నా స్టంట్స్ ఏమన్నా చేసావా? ఫస్ట్ యూనివర్సిటీ ట్రాన్స్‌ఫర్ అవ్వడం. ఎవరితో నేను అట్లా స్టంట్ ఏం చేయలేదు. సాఫీగా అయిపోయింది మాస్టర్స్. అవునా? ఆ! అవునా? నిజమేనా చెప్తుంది? నాకేదో ఎడం కన్ను అతుక్కుంది. చెప్పు పర్లేదు ఏం గాదు. మాస్టర్స్ అంతా నార్మల్‌గానే అయిందా? 3 సెమిస్టర్స్‌లో అయిపోయి ఉండే. 3 సెమిస్టర్స్‌లోనే కంప్లీట్ చేసావా మాస్టర్స్? ఎందుకని? టాపర్ రా మావాడు. చిన్నప్పటి నుంచి అసల చూస్తే ఈడెక్కడికెళ్ళి ఏమేమైతాడో అనుకునేటోడిని. పెడతాడురా ఏం చెప్దాం అనుకుంటున్నారు అంతా వద్దు కట్ చేయి. నెక్స్ట్ క్వెషన్. సో, మాస్టర్స్ దేంట్లో చేసావు? ఫైనాన్స్. ఎంఎస్ ఇన్ ఫైనాన్స్ చేశాను. బీటెక్? బీటెక్ సివిల్ ఇంజినీర్. యూఎస్ వచ్చిన తర్వాత అసలేంటి ఏం తెలుసుకున్నారు యూఎస్ వచ్చిన తర్వాత? లైక్ ఇండియా అట్మాస్ఫియర్ ఏంటి? యూఎస్ అట్మాస్ఫియర్ ఏంటి? అక్కడంటే ఇంక అసలు అండర్ గ్రాడ్ ఇంక మనమే తోపు. మన ఊరు, మన సిటీ అన్నట్లు ఉండిద్ది. యూఎస్ వచ్చిందంటే ఇంకా మొత్తం చేంజ్ అయిపోయిద్ది. అంటే ఇంకా సబ్జెక్ట్స్ మీద కాన్సంట్రేట్ జేయాలి. అసైన్‌మెంట్స్ జేసుకోవాలి. తర్వాత ఇంక అందరూ ఒకదాని కోసమే వస్తారు. సో, ఏదో ఉండిద్దనుకునే వస్తారు. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఎలా ఉంది ఇక్కడ లైఫ్ చెప్పాలి అంటే? మీ వర్డ్స్‌లో? ఓకే. ఇండియాలో ఉన్నప్పుడు అంతా ఈజీగా ఉండేది. పేరెంట్స్ ఉంటారు చూసుకోవడానికి. ఏమన్నా హ్మ్. కావాలన్నా ఫ్రెండ్స్ చేసి పెడతారు. కానీ యూఎస్‌కొస్తే కంప్లీట్ డిఫరెంట్ ఇంకా. మొత్తం స్క్రాచ్ నుంచి మనమే చేయాల్సొస్తది. ఏం కావాలన్నా నువ్వు గ్రోసరీస్‌కెళ్ళాలన్నా, కుకింగ్ చేసుకోవాలన్నా, పార్ట్ టైమ్ చేసుకోవాలి. అట్లా అసైన్‌మెంట్స్ చేసుకోవాలి. అన్నీ హ్మ్. ఇంకా ప్యాక్డ్ ఉంటాయన్నమాట. నీ డే టు డే లైఫ్ మొత్తం. హ్మ్. స్ట్రగుల్స్ అనేది ఉంటది గానీ, వెళ్తూ ఉంటే మెల్లమెల్లగా నువ్వు అలవాటు పడిపోయి ఈజీ అయిపోతూ ఉంటది. నీకు? సేమ్ ఆల్మోస్ట్ అంతే. ఇండియాలో అన్నీ చేతికొచ్చినాయి అనిపిస్తది మనకి. హ్మ్. ఇక్కడికొచ్చాక ఒక 1 ఇయర్ అలా స్పెండ్ చేశాక వాటెవర్ వర్క్ వీఆర్ డూయింగ్ అట్లా అయిపోయాక జస్ట్ ఒకసారి వెనకాల లుక్ చేసుకుంటే ఒకప్పుడు లైక్ దట్స్ హౌ వి యూజ్డ్ టు స్పెండ్ ఇట్లా పడేస్తుండే మనీ. హ్మ్. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ థింకింగ్ అబౌట్ మనీ. హ్మ్. ఎందుకంటే వీఆర్ ఎర్నింగ్ ఇట్. అక్కడంతా మన బ్లడ్, మన స్వెట్ కాబట్టి ఎక్కడో విల్ థింక్ అప్పుడు లైఫ్ చాలా ఈజీగా తీసుకుంటుండే అప్పుడు అనిపిస్తది. హ్మ్. ఇప్పుడు అట్లా అనిపియదు. ఓకే. ఏదో గొప్ప పని చేస్తున్నామని కాదు గానీ అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఔట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. సో, ఇప్పుడు మరి కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా అసైన్‌మెంట్స్ అయితే మనమే జేయాలి. సో, ఇప్పుడు మీరు చేస్తున్నారా? లేదా బయట ఇస్తున్నారా అసైన్‌మెంట్స్? నాది నేను చేసుకోవచ్చు. ఆ! అంటే చేస్తాం. మా ఫైనాన్స్‌లో పెద్దంత డిఫికల్టీ ఏమి ఉండదు కాబట్టి మాకు మేమే చేసుకునేటోళ్ళం. ఇంకా వీళ్ళ సీఎస్ అటు కొంచెం కోడింగ్ ఇనీషియల్ బీటెక్‌లో ఎవరంత చదివేటోళ్ళం కాదు. బంగొట్టి తిరిగేది ఉండేది కాబట్టి ఇక్కడికొచ్చాక మొత్తం మనమే చేసుకోవాలి. ప్లస్ వర్క్ అసైన్‌మెంట్స్ కూడా ఎట్లుంటది ఏదో ఎగ్జామ్ ముందు రోజు కూర్చొని చదివి రాసేటట్టు ఉండదు కదా! ఇక్కడ ఎట్లా అంటే మొత్తం నువ్వే ఓన్‌గా చెయ్యాలి. నీకు అంటూ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే నువ్వు అసైన్‌మెంట్స్ చేయగలుగుతావు కాబట్టి చాలామంది కొంతమంది బయట ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. అసలు మీరు కాలేజ్ ఎలా చూజ్ చేసుకున్నారు? లైక్ నేను ఈ కాలేజ్‌కెళ్తే బెటరు. హైదరాబాద్ నుంచి ఇట్లా మాస్టర్స్ ఈ కాలేజ్‌లో ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అన్నట్లుగా మీరేదన్నా నేనైతే ఫస్ట్ లూయిస్ ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే లైక్ అది సైబర్ సెక్యూరిటీ మేజర్. సైబర్ సెక్యూరిటీ మీద వాళ్ళు కొన్ని టెక్నాలజీస్ అనేవి లాంచ్ చేశారనమాట లూయిస్ యూనివర్సిటీ. తర్వాత అది ఏవియేషన్. నాకేంటంటే చిన్నప్పటి నుంచి లైక్ పైలట్స్ ఇవి ఏరోప్లేన్స్ అవి పక్కన నుంచి చూడడం. హెలికాప్టర్ వచ్చినా గాని నేను ఎక్సైట్ అయిపోతా బాగా. సో, కాలేజ్ పక్కనే దించు అని అలా ఉండేదనమాట. సో, అంత ఎక్సైట్ అయిపోయేవాడిని. నా కాలేజ్ మనకి బ్యాక్ సైడే కాబట్టి ఏవియేషన్ సెంటర్ మనకి ఎయిర్‌పోర్ట్ ఆ! అంతా కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉండేదనమాట. కాలేజ్‌కెళ్ళిన ప్రతిసారి నేను అది చూస్తూ ఉండేవాడిని ఎక్కువ. మనకెలాగో క్లాస్ 2 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు.
సో, నాకు మళ్ళీ లూయిస్ యూనివర్సిటీ అండ్ ఇట్స్ ఎ క్యాథలిక్ అనమాట యూనివర్సిటీ. సో, బేస్డ్ అపాన్ ర్యాంకింగ్ గూడా మంచిగా ఉంది. సో, నాకు ఓకే. ఈ కాలేజ్ అయితే బెస్ట్ అనిపిచ్చి, నా ప్రొఫైల్‌కి మ్యాచ్ అవుతుంది కాబట్టి జాయిన్ అయ్యాను. దట్ టూ ఎందుకంటే, నేను అండర్ గ్రాడ్ చేసినప్పుడు నాకు సబ్జెక్ట్స్ అనేవి లూయిస్‌లో మ్యాచ్ అయిపోయినాయి. కోర్స్ నేను తీసుకోవాలనుకున్న సైబర్ సెక్యూరిటీకి దాంట్లో ఉన్న నేను బీటెక్‌లో చదివిన కోర్స్‌కి కరిక్యులమ్ మ్యాచ్ అయింది. సో, నాకిక్కడేందంటే కొంచెం ఫీ వేవియర్ వచ్చింది. కొంచెం తగ్గిందనమాట. అడిషనల్ ఎలెక్టివ్స్ నాకు పడలేదు ప్రొఫైల్ మీద. సో, నాకు అందుకని చెప్పి మ్యాచ్ అయింది కాబట్టి నేను దీని మీదకొచ్చాను. సో, మీరలా యూనివర్సిటీ ఎలా చూజ్ చేసుకున్నారు? నేను అప్లై చేసే ముందే ఇంకో 6 కాలేజ్‌కి అప్లై చేశా. హ్మ్. దానిలో 3 అప్రూవల్స్ వచ్చినాయి. 3 ఆర్ 4 దాకా వచ్చినాయి. దానిలో ఇంకా ఇక్కడున్న రిలేటివ్స్ వీళ్ళతో మాట్లాడి ఏదైతే బెటర్ లేకపోతే స్టెమ్ కోర్సెస్ ఏవి ఆఫర్ చేస్తున్నాయి, ఏ కాలేజ్ ఆఫర్ చేస్తుంది నాకొచ్చిన దానిలో ఇవన్నీ చూసి ఐ చోజ్ లెవిస్ యూనివర్సిటీ ఇంకా. నువ్వు బ్రో? నేనా? ఏది చెప్పాలో ఆలోచిస్తున్నా. ఏ యూనివర్సిటీ గురించి చెప్పాలా? చేస్తున్నారయ్యా. ఓకే. నాది ఎట్లుండే అంటే నేను అట్లనే ఒక 6 కాలేజెస్ కన్సల్టెన్సీ వాళ్ళు లిమిట్ అనేది ఉంటుంది. 6 కాలేజెస్ అప్లై చేయాలన్నట్టు 6 అప్లై చేసా. ఫ్లోరిడా సైడ్ వచ్చుండే, బాస్టన్ సైడ్. నేను ఇంకా ఏ బేసిస్ పైన చూసుకున్నానంటే ఒకటి ఫీజు, ఒక బడ్జెట్ నేను పెట్టుకున్నా. ఆ బడ్జెట్లో ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నట్టు సార్ట్ చేసుకొని, ఇంకా ప్లస్ అందులో కొంతమంది సీనియర్స్ని లింక్డ్ఇన్లో అప్రోచ్ అయ్యి కాలేజ్ ఎలా ఉంది, ఆఫర్స్ ఎట్లుంటాయి, తర్వాత ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, అట్లా సార్ట్ అవుట్ చేసుకొని నేను ఈ కాలేజ్ చూస్ చేసుకోనండి. నువ్వు నిజంగా అంత చేసావు, నాకు నవ్వుద్ది అట్లా. సో, అరే ప్లీజ్ రా, ఏదో చెప్తున్నా వినరా బాబు. సీరియస్ రా ఓకే. సీరియస్ ఓకే. జనాలకి నాలెడ్జ్ Knowledge ఓకే ఓకే. సో, అంటే మీ ఇద్దరికి ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చిందా వీసా? ఫస్ట్ అటెంప్ట్ లోనేనా? ఎక్కడ, ఏ కౌన్సిలేట్? నాది హైదరాబాద్. నీది బ్రో? ఢిల్లీ. నాకు ఢిల్లీలో ఫస్ట్ అటెంప్ట్ లోనే పోయింది నాకు. కదా. మళ్ళీ నేను సెకండ్ అటెంప్ట్ లో ట్రై చేస్తే అప్పుడు వచ్చింది నాకు. సో, ఎట్లా అనిపించింది వీసా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం? అప్పుడు ఆ టైంలో ఫ్లో ఎక్కువ ఉండే కదా. బీవచ్చం హైదరాబాద్ లో అయితే లిటరలీ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నా టైమ్ జోన్, నాకు ఇచ్చిన టైం స్లాట్ లోనే. ఫస్ట్ చెకప్ అంతా అయింది. దెన్ వి టుక్ అవర్ డాక్యుమెంట్స్, వెంట ఇక నా ముందు ఇద్దరికి రిజెక్ట్స్. ఒకరు అట్లీస్ట్ ఒక పర్సన్ దే వర్ ఏబుల్ టు స్పీక్ సంథింగ్. ఇంకొక అమ్మాయి అయితే అసలు ఏం మాట్లాడట్లేదమ్మా అనుకుంటే ఈ గ్యాప్ లో ఆబ్వియస్లీ రాదు, అది అర్థమైపోద్ది. నాకు భయం అయింది ఇంకా వస్తుందా పోయిందా వాట్ అని చెప్పి. సరే ఇంకా వెళ్ళాక ఫస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అడిగాడు. ఇంకా అప్పటితోనే ఐ వాజ్ చిల్ అనమాట. ఇంకా ఓకే, ఏదో నార్మల్ కాన్వర్సేషన్ లాగా మాట్లాడాను. లాస్ట్ లో మీ మదర్ ఏం చేస్తారు అన్నాడు. నాకు సడన్ గా బ్లాక్ అయింది, ఏం చేసి దాని తర్వాత షీ వర్క్స్ యాజ్ అన్ యాక్చువల్ అయితే అసోసియేట్ డైరెక్టర్ అనమాట. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అని బ్రెయిన్ లో అది రన్ అవుతుంది. వాడు ఇంటర్వ్యూ నన్ను చూసి నవ్విండు. ఓకేలే అని చెప్పేసి ఫైనల్ గా అసోసియేట్ డైరెక్టర్ సార్ అని చెప్తే ఓకే యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పేసి. ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో ఫీలింగ్? అసలు ఏదో గెలిచినట్టు. గెలిచినట్టు అంటే ఓకే అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకెళ్ళాంలే అనిపించింది. ఇంకా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది అని చెప్పి. సో దెన్ మీకు తరుణ్ మీకు ఎలా అయింది వీసా ఇంటర్వ్యూ? అంతే, క్యూ అయితే చాలా పెద్దగా ఉండే. వెళ్ళేటప్పుడు టెన్షన్, చాలా మంది రిజెక్షన్స్ అవుతూ ఉండే. అదే టెన్షన్లో ముందరికి వెళ్తూ ఉంటే నా టర్న్ వచ్చినప్పుడు నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి. 4 క్వశ్చన్స్ అడిగాయి. ఒకటి, నా పేరు, ఎన్ని కాలేజ్లో అప్లై చేసా, ఎన్ని వచ్చినాయి, ఏ కాలేజ్, సేమ్ అంతే, వీసా ఇస్ అప్రూవ్డ్. సో ఈజీగా అయిపోయింది వీసా ఇంటర్వ్యూ మీకు. అయిపోయింది. సో ఇంకా అంటే ఇమిగ్రేషన్ ఎక్కడ అయింది మీకు? అది చికాగో. మీకు మయామి. ఎట్లా అనిపించింది? చికాగో చాలా స్ట్రిక్ట్ అంటారు కదా. చాలా. నేను లిటరలీ వచ్చే ముందు హూ ఎవర్ ఐ స్పోక్ విత్ ఫస్ట్ డైరెక్ట్ చికాగోకే ఫ్లైట్ బుక్ చేయించా. మా అన్నయ్య బుక్ చేశారు అది. ఇంకా దాని తర్వాత చికాగో ఇంక తెలిసాక నాకు చికాగో వద్దు, నేను వేరేలా వస్తా అని చెప్పి, వేరేలా ఇన్ ద సెన్స్ వేరే న్యూయార్క్లోనో అట్లా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి వస్తానని చెప్పి
ఆ టికెట్ క్యాన్సిల్ చేయించా. హ్మ్. ఇంకా తర్వాత ఇంకా కొన్ని న్యూస్‌లు వస్తున్నాయి. అబుదాబిలో అయితుంది వీసా, అక్కడేం ప్రాబ్లమ్ ఉండదు అది ఇది అని చెప్పేసి హ్మ్. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్మ్. ఇక నాకు ఇంకా చిరాకు, ఇట్లా వద్దు ఏదైతే అది లెట్స్ గో విత్ ఇట్ అని చెప్పేసి మళ్ళీ అన్నయ్యకి కాల్ చేసి హ్మ్. అన్న మళ్ళీ చికాగో బుక్ చేయాలి. మీకు బ్రో మీకెక్కడైంది ఇమిగ్రేషన్? బోస్టన్ స్ట్రిక్ట్ ఉంటదని ఆ! నార్మల్ జనరల్‌గా అందరూ అనేటోళ్ళు. అందుకే హ్మ్. నేను మయామి పెట్టుకొనుండే. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే. హ్మ్. అసలు ఏం అవ్వలేదు అసలు. ఇట్లా లోపల ఎంట్రీ ఇచ్చా, స్టాంప్ ఇచ్చారు, బయటకొచ్చేసా. అది హ్మ్. వచ్చినప్పుడు అక్కడ అడిగా, హ్మ్. ఎక్కడ జరుగుతుంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడ అది ఇది అంటే, అయిపోయింది కదా ఇందాక నీకు అన్నారు. అంత ఇది ఈజీ. మరీ బాగుంది. యాక్చువల్‌గా నేను నా ఇమిగ్రేషన్ అప్పుడు ఫ్లైట్‌లో నేను ఇంకొక అన్నయ్య సుశాంత్ అని ఉంటాడు. హ్మ్. కలిసొచ్చినాం. హైదరాబాద్‌లోనే పరిచయం అయింది. హ్మ్. కలిసొచ్చాము. మాతో పాటు ఇంకొకడొచ్చిండు. హ్మ్. నేను కలిసిన అంటే కొంతమంది ఉంటారు కదా! వీడికేం తెలీదు. చాలా అమాయకుడు. హ్మ్. ఎట్లొచ్చిండు ఈడు అని. ఆ కేటగిరీలో వాడుండే. హ్మ్. ఇంక వచ్చి మా ఇద్దరి ఇమిగ్రేషన్ అయిపోయింది. వీడు ఇప్పటికి వచ్చిండో, ఇమిగ్రేషన్ అయిందో, ఫెయిల్ అయిందో కూడా తెలీదు ఇప్పటికి మాకు. వాడున్నాడో పోయాడో తెలీదు ఇప్పటికి. అవును. కొంతమంది డైరెక్ట్ డిపోర్ట్. సో, ఈజీగా అయిపోయింది ఇమిగ్రేషన్, వీసా వీసా ఇంటర్వ్యూ రావడం ప్రాబ్లమ్ చెప్పాలంటే. కాదు. ఇమిగ్రేషన్ క్లియర్ చేయడమే ఆ! మెయిన్ టాస్క్. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా కాలేజ్ లైఫ్ ఎట్లా అనిపిస్తుంది కాలేజ్ లైఫ్? చిల్ ఉన్నారా? యాహ్! చిల్లే. సమ్ హియర్ అండ్ దేర్ చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. హ్మ్. బేసిక్‌గా ఫీకి అది ఇది అని చెప్పేసి. అదర్ హ్మ్. దెన్ దట్ ఇట్స్ గుడ్. నాకైతే ఏమంత ఇవి పార్ట్ టైమ్ స్ట్రగుల్స్. పార్ట్ టైమ్ స్ట్రగుల్స్ కాలేజ్‌లోనే కాబట్టి పెద్దగా ఏమి అనిపియదు. హ్మ్. అండ్ కాలేజ్‌లో కూడా వీ కెన్ టేక్ అరౌండ్ 20 అవర్స్ కాబట్టి హ్మ్. సో, మనీ అంతా కాలేజ్ అక్కడి నుంచి వస్తాయి. సో, అంతేం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. వచ్చిన యాహ్! దానిలో ఇప్పుడేంటంటే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి అంతే. యాహ్! లైక్ చాలామందేంటంటే బయట ఆఫ్ క్యాంపస్ జాయిన్ అవుతారు. తర్వాత ఎక్కువ అవర్స్ వర్క్ చేసేస్తారు. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. ఈ లోన్‌లు క్లియర్ చేయాలని చెప్పి. సో, అలాగా ఎవరినైనా అంటే మీ దాంట్లో చూసే ఉంటారు కదా! మీ ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్‌లో. సో, అట్లా ఏమన్నా చూసారా? ఎరికెత్తులు చెప్ యాహ్! నువ్వు చెప్పరా అన్నీ నేను చెప్తా కూర్చుంటాను. నువ్వు మాట్లాడు. ఆహ్, అంటే ఉన్నారు. కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటదంటే, యూఎస్ వచ్చేసి ఆహ్, ఏదో ఒక కాలేజ్ మంచి కాలేజ్ పెట్టుకొని ఫస్ట్ యూఎస్ వచ్చేస్తారు. హ్మ్. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? లోన్ క్లియర్ చేసేయాలి. దానికోసం ఏం చేస్తారు? చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయన్నమాట. ఒక 10,000, 15,000లో కాలేజెస్ ఆన్‌లైన్ ఉంటాయి. కాలేజ్ బేసిక్‌గా. వాటికి ట్రాన్స్‌ఫర్ పెట్టేసుకుంటారు. వచ్చిన 1 వీక్‌కే ట్రాన్స్‌ఫర్ పెట్టేసుకొని, ఆ హ్మ్. చుట్టుపక్కల పార్ట్ టైమ్స్ వెతుక్కుంటారు. 30, 40 అవర్స్ లేకపోతే 30, 40 ఏంటి? 70 ఇంట్లో అవర్స్ 70, 80 చేసేటోళ్ళే 70, ఉన్నారు. 80 చేసుకుంటూ హ్మ్. కాలేజ్ ఫీ కట్టేసుకొని, అట్లా ఆ మైండ్ సెట్‌తో వస్తున్నారు. అట్లాంటి మైండ్ సెట్‌తో వస్తే మాత్రం చాలా కష్టమవుతది. వేస్ట్. హ్మ్. వచ్చింది చదువుకొని ఒక డిగ్రీ, ఒక జాబ్ కోసం అదొదిలేసి రే మారండిరా. మారండి ఫస్ట్. ఓకే. ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ డైరెక్ట్ పోలీస్‌తో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఆ! డైరెక్ట్ పోలీస్‌తో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే వాడేం చేశాడు, "నువ్వెందుకు నాతో ఆర్గ్యూ చేస్తున్నావు? ఇట్లా ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు" అని చెప్పి టికెట్ ఏస్తే వాడెళ్ళి లాయర్‌ని అప్రోచ్ అయ్యి, లాయర్ ఏమో 2500 ఫీస్ కట్టమన్నాడు. మళ్ళీ దాంట్లో స్టూడెంట్ డిస్కౌంట్. ఓహ్! స్టూడెంట్ డిస్కౌంట్‌తోనే $2500. ఆ హ్మ్. $2500 పే చేసిన తర్వాత జస్ట్ ఆర్గ్యుమెంటే కాబట్టి అక్కడ థింగ్ ఏం జరిగిందంటే అతను కోర్ట్‌కి రమ్మన్నాడు. కోర్ట్‌కెళ్ళాడు. కోర్ట్‌లో అలా కూర్చొని వచ్చేసాడంట బయటికి. సో, ఏంట్రా ఏం జరిగిందిరా అంటే, "ఏం లేదు చిన్న ఆర్గ్యుమెంటే గదా! ఎళ్ళాము కోర్ట్‌లో కూర్చున్నాము. లాయర్ ఎళ్లి ఏదో మాట్లాడాడు. ఎళ్ళిపోమన్నాడు. కేస్ సాల్వ్డ్ అన్నాడు." ఇంకెందుకురా 2500 కట్టిందంటే, "అది లాయర్ ఫీజురా" అన్నాడు. అంతే. నాకర్థం కాలే. యూఎస్‌లో అంతే. తర్వాత ఇంకా నా ఫ్రెండ్ ఒకడు హెల్త్ ఇన్స్యూరెన్స్. హ్మ్. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇక్కడ యూఎస్ఏలో బాగా మేజర్ గదా! హ్మ్. సో, లైక్ వాడికేంటంటే వాడు బాగా ఫుడ్ తింటాడు. సో, నాన్ ఆల్కహాలిక్ మళ్ళీ. హ్మ్. బాగా ఫుడ్ తింటాడు. సడెన్‌గా ఇది అబ్డామిన్ ఇంటెస్టైన్ ఏదో ప్రాబ్లమ్ వస్తే ఫుడ్ ఒకటేనా? ఆ! ఫుడ్ వల్లే వాడికేదో ప్రాబ్లమ్ వచ్చింది. అది లోపల ఉన్న పేగు కట్ చేశారంట. హ్మ్. ఇన్స్యూరెన్స్ ఉంది కాబట్టి బతికిపోయాడు. అది ఎప్పుడు వాడు ఇన్స్యూరెన్స్ 1 మంత్ ముందే తీసుకున్నాడంట ఫీజంతా కట్టేసి. హ్మ్. ఓకే. అది గాని లేకపోయుంటే వాడికి బిల్లు 5,000, 6,000 వాచిపోయాడు. ఈజీగొచ్చేది. సో, అట్లా మీ దాంట్లో ఏమన్నా కేసెస్ అట్లాగా లైక్ ఇట్లా పోలీసులకి దొరకడం గాని, టికెట్ పడడం గాని ఇలాంటియేమన్నా ఉన్నాయా?
నాకు తెలిసిన ఫ్రెండ్స్‌కి ఒక 2, 3 స్టోరీస్ అయినాయి. హ్మ్. ఒక్కడికి నార్మల్ స్పీడింగ్ టికెటే. బట్ ఆ స్పీడింగ్ టికెట్ గూడా మనోడు ఏం చేసాడు అక్కడ 55 జోన్‌లో హ్మ్. అరౌండ్ 105, 110లో ఉన్నాడు. 55 స్పీడ్ లిమిట్‌లో 105. 105. ఆ! సో, సడెన్‌గా పోలీస్ ఎనకాల వచ్చాడు. కొద్దిసేపు ఫాలో అయ్యాడు. లైటేసాడు. హ్మ్. ఆపాడు. విండో తీసిన వెంటనే పద జైలుకి అన్నాడు ఒకటేసారి. జైలే డైరెక్ట్. డైరెక్ట్ జైలు. ఆ! షాక్ ఇంక అందరం. ఏంది జైలు అంటున్నావు అది ఇది అని చెప్పి. అప్పుడే మా లక్ ఏంటంటే సెమిస్టర్ బ్రేక్ అనమాట అందరికి. ఆ! సెమిస్టర్ అయిపోయింది. ఇక కాప్ కూడా కొంచెం చెప్పింది వింటున్నాడు అట్లీస్ట్. ఇక హ్మ్. చెప్పి ఇట్లా కాదు వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ టూర్ కొంచెం వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మా సెమిస్టర్ బ్రేక్ ఇప్పుడే స్టార్ట్ అయింది హ్మ్. అని ఇట్లా మాట్లాడిన తర్వాత కొంచెం కామ్ డౌన్ అయ్యి అందరి దగ్గర ఐడీస్ అన్ని చెక్ చేసి ఓకే అందరు క్లీనేలే జస్ట్ స్పీడింగ్ టికెట్ ఒకటి ఇచ్చి పంపించేశాడు ఇంకా. మీకు తరుణ్ బ్రో మీ లైఫ్‌లో ఎట్లాంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ అంటే వాడికి అయినవన్నీ ఇన్సిడెంట్స్. చెప్పండి ఏం కాదు పర్లేదు. పక్కనే కూర్చొని ఉండే నేను మా ఫ్రెండ్ బాస్టన్ ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళుండే. హ్మ్. రిటర్న్ వచ్చేటప్పుడు రెంట్ కార్ అనమాట బేసిక్గా అది. హ్మ్. టైం ఇచ్చేయాలి. రిటర్న్ ఇవ్వకపోతే ఏమవుతుంది ఫైన్ పడుతుంది అనమాట. ఆ ఇంకొక $50 డేకి ఎక్స్ట్రా వేస్తాడు. ఎక్స్ట్రా హ్మ్. వేసి ఫైన్ వేస్తాడు. ఆ ఎక్స్ట్రా ఫైన్ కోసం మేము స్పీడ్గా వెళ్ళుండే అనమాట పాయింట్ దగ్గరికి, డ్రాప్ హ్మ్. పాయింట్కి. అక్కడ ఎక్కడో మమ్మల్ని పోలీసు వాళ్ళు చూసారు. మా హ్మ్. వెనకాల ఫాలో అవుతున్నారు. అది మేము కూడా చూడలేదు. కరెక్ట్ అక్కడ డ్రాప్ చేసేసి అయిపోయింది అన్న టైంకి వెనకాల పోలీసు వాళ్ళు వచ్చేసారు. హ్మ్. ట్విస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ దగ్గర లైసెన్స్ లేదు. ఇక్కడ అయ్యా! లైసెన్స్ తీసుకోలేదు. సూపర్ రా. ఆ! లక్కీలీ ఆయన దగ్గర ఇండియన్ లైసెన్స్ ఉండే అనమాట. ఇంటర్నేషనల్ కూడా లేదు. ఇండియన్ మాత్రమే ఉండే. ఇండియన్ అంటే అది చూపిస్తే ఫస్ట్ చాలా ఫైర్ అయిపోయాడు ఆఫీసర్. హ్మ్. ఇట్లా అంత స్పీడ్ వస్తున్నారు ఏంది స్కూల్ జోన్లో అంత స్పీడ్. డ్రాప్ లొకేషన్ యూనివర్సిటీలో ఉండే. హ్మ్. ఆ యూనివర్సిటీలో అంత స్పీడ్ ఎందుకు వస్తున్నారు అది ఇది అన్నట్టు ఆర్గ్యూ చేసాడు. తర్వాత స్టూడెంట్స్ అని చెప్పిన తర్వాత కొంచెం కామ్ డౌన్ అయ్యి లైసెన్స్ అది ఇది అంటే అప్పుడు ఇండియన్ లైసెన్స్ చూసి వదిలేసాడు. స్టూడెంట్స్ కాకపోతే మాత్రం చాలా ఆ రోజు అయిపోయింది. అయిపోయేది. హ్మ్. జైల్లో వేస్తారు డైరెక్ట్ చేసేది. ఇక్కడ కొంతమంది యూఎస్ఏలో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కాలేజ్‌లో కాకుండా బయట తీసుకుందాం. థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. అది ఇంకా తక్కువ అయిద్ది. కొన్ని కాలేజెస్ ఏమో అది యాక్సెప్ట్ చేస్తది. కొన్ని కాలేజెస్ ఏమో యాక్సెప్ట్ చేయవు. సో, యాక్సెప్ట్ చేసినా గూడా మళ్ళీ వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ అయితే హాఫ్ ఆఫ్ ద బిల్ వాళ్ళకొస్తది. ఇన్సూరెన్స్ ఎప్పుడు ఫుల్ కవర్ చేయదు. ఆ! 70% కరెక్ట్ చేస్తుంది. 30% అప్పుడు మనమే పే చేసుకోవాలి. సో, ఇట్లాగా ఈ ఇన్సూరెన్స్ అనేది మేజర్ పార్ట్ గదా! యూఎస్ఏలో. సో, మీరు అట్లా ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేయడం గాని లక్కీలీ నాకైతే నేనైతే ఇంతవరకు ఇన్సూరెన్స్ యూజ్ గూడా చేయలేదు. నేను కూడా యూజ్ చేయలేదు. ఒక్కసారి ఐ చెకప్‌కి వెళ్ళాను. హ్మ్. అది కూడా జస్ట్ సైట్ చెక్ అంతే. అంటే నాకు అవసరం రాలేదు. ఇంతవరకు యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు. యాహ్! నా సిచ్యువేషన్ కూడా అంతే. నాకు ఇప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం లేకుండే కానీ మా ఫ్రెండ్ కూడా ఆయనకి ఎక్కువ ఇంజురీస్ అయ్యేదన్నమాట. ఎక్కువ ఇట్లా పనులు చేసేటోడు అనమాట. అక్కడిక్కడ పడి ఏ ఒకటి అయ్యేది కానీ ఇన్సూరెన్స్ ఎప్పుడు యూజ్ అవ్వలేదు. కానీ ఇన్సూరెన్స్ ఎప్పుడు క్లెయిమ్ చేస్తారు నీకు ఎప్పుడైనా ట్రీట్మెంట్ వస్తే డాక్టర్ కన్సల్టింగ్ అవన్నీ ఇన్సూరెన్స్ అసలు కన్సిడర్ చేయరు. నువ్వు అవుట్ ఆఫ్ ది పాకెట్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది ప్రతిసారి. ఓకే. నీకు మేజర్ ఏమన్నా అవుతే అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కన్సిడర్ చేసుకొని అందులో 70% వాళ్ళు బేర్ చేసుకొని 30% మనం పే చేయమన్నట్టు చెప్తారు. అవును. అడగడం మర్చిపోయాను. లైక్ ఇప్పుడు అండర్ గ్రాడ్ కాలేజెస్ అంటే డైలీ కాలేజ్‌కెళ్తాం. మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్‌లో ఉంటాం. ఆర్ ఎల్స్ మనం బంక్ కొడతాం. బంక్ కొడతాం. సో, ఇది ఇట్లా చిల్ అవుతూ ఉండే ఇండియాలో. ఇప్పుడు యూఎస్ఏలో అసలు కాలేజ్ వీక్లీయే ఉండదు. వీక్‌లో 1 డేనో, 2 డేసో ఉండిద్ది. మళ్ళీ అది డైలీ అంతా ఉండదు. ఆ 1 డేలో 2 అవర్స్ అంతే. సో, ఇప్పుడు మనం అసైన్‌మెంట్లు చేయాలన్నా మనం ఓన్‌గా ప్రిపేర్ అయ్యి మనమే చేసుకోవాలి గదా! సో, మీకు అలాగా ఏమన్నా టఫ్ అనిపించిందా? లైక్ ఈ కోర్స్ కరిక్యులమ్ గానీ, లేకపోతే ఈ ప్రొఫెసర్స్ చెప్పేది అర్థం అవ్వడం గానీ, అర్థం కాకపోవడం గానీ, స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్‌లో ఉంటాయి గదా ప్రాబ్లమ్స్. సో, అట్లా మీరేమన్నా డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేసారా? నాకొచ్చిన ప్రొఫెసర్స్ అయితే ఇప్పటిదాకా వచ్చినోళ్ళైతే అండర్‌స్టాండింగ్ ఉంటారు. చాలామంది అండర్‌స్టాండింగ్ చాలామంది చాలా కూల్ ఉంటారు. ఏదో అనొద్దు గానీ ఇండియాలో వి కాంట్ ఎక్స్‌పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ అనిపిస్తది. అట్‌లీస్ట్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఇక్కడున్న ప్రొఫెసర్స్ వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ సైడ్‌లో ఇది యాస్ ఎ హాబీలాగా చేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు దే హావ్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దట్ డొమైన్ వాట్ ఎవర్ దే ఆర్ టీచింగ్.
సో వాళ్ళు అదే అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా వాళ్ళకి అంతే ఉంటాయి. సో చాలా వరకు మంచిగానే చూసుకుంటారు. అసలు ఏం ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. మీకు తరుణ్ బ్రో? నవ్వుతున్నా అంటూ అయింది. చెప్పు, పర్లేదు. నాది ఏం లేకుండే, నార్మల్గానే ఉండే. ప్రాసెస్ అందరు చాలా మంచిగా ఉండే, ఫ్రెండ్లీగా ఉండే. ఏమైనా డౌట్స్ అన్నా క్లారిటీ ఇచ్చేటోళ్ళు ఆఫ్టర్ అవర్స్. వాళ్ళకంటూ సపరేట్ ఏముంటాయి జాబ్స్ జాబ్స్. ఏంటి సపరేట్ లైఫ్ వర్కింగ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా, మనం షెడ్యూల్ చేసుకొని వాళ్ళతో 1-on-1 అయ్యి ఏమైనా డౌట్స్ ఉన్న క్లారిటీ ఇచ్చుకొని అసైన్మెంట్స్ అప్పుడు, ఎగ్జామ్స్ అప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉండేటోళ్ళు. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం లేకుండే నాకు. మెయిల్స్ పెట్టినా మంచిగా వెంటనే రెస్పాన్స్ ఇస్తారు. డౌట్స్ ఏమన్నా ఏం మాట్లాడాలన్నా కూడా మాట్లాడతాను. అంతే. నువ్వు నీ సపోజ్ personal- నీకేమన్నా అయ్యి అసైన్మెంట్ టైంకి సబ్మిట్ అవ్వలేదు అనుకో, నార్మల్గా గ్రేడ్ తీసేస్తారు. కానీ నీ ప్రొఫెసర్తో మంచి ర్యాప్ ఉంది, అది ఇది ఉంటాను. ప్రాపర్ మెయిల్ ఒకటి నువ్వు ఆయనకి డ్రాప్ చేసేసావంటే కన్సిడర్ చేస్తాడు. Yes. ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏముంటాయి అది ఇది అన్నట్టు. చాలా అంతే. సో మీరు 2023లో కదా వచ్చింది? చంపుతున్నాడు. 2023 జాన్లో స్టార్ట్ అయింది. జాన్లో క్లాసెస్ స్టార్ట్. ఇది 2024 ఆగస్ట్. 25 సారీ 25 సారీ 25. ఆగరా మరి ఇన్ని ఇయర్స్ అయిందా మాస్టర్స్ అవ్వడానికి? కాదురా 24 అనుకుంటా నేను వచ్చింది. చెప్పు పర్లేదు, 24 చెప్పు పర్లేదు, ఏం కాదు. నార్మల్గానే అండి కదా. ఇప్పుడు యూజువలీ 4 సెమిస్టర్స్ లో అవ్వాలి. నాకు 5th సెమ్, ఎందుకంటే వేరే కాలేజ్ నుంచి మళ్ళీ ఒక ఫస్ట్ సెమ్ మారాను కాబట్టి అక్కడ ఒక సెమ్ 2023 డిసెంబర్ డిసెంబర్లో జాన్కి వచ్చాం కాబట్టి నేను గ్రాడ్ అయ్యానంటే డిసెంబర్లో గ్రాడ్ అవ్వాలి. ఓకే, ఇది మీ ఫైనల్ సెమిస్టర్. అంతే. నెక్స్ట్ ఫైనల్. సారీ, అంతే. సో మరి జాబ్ మార్కెట్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా మందికి వద్దాం, నెక్స్ట్ ఉండింది. ఇప్పుడు జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జాబ్ రావాలంటే మేజర్ టాస్క్. అది ఏ డొమైన్ అయినా కానీ, ఏ టెక్నాలజీ చూస్ చేసుకున్నా కానీ. ఇప్పుడు యుఎస్ఏలో ఒకప్పుడు జాబ్స్ నాకు తెలిసిన అంటే 20 years బ్యాక్, మేబీ 10 years బ్యాక్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం జాబ్స్ అనేవి, H1Bలు అనేవి కొంచెం బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక జాబ్ రావాలంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. తర్వాత మనం మాస్టర్స్కి వచ్చిన స్టూడెంట్సే చాలామంది ఉన్నారు, ఫ్లో ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్ రావాలన్నా ఇంటర్న్షిప్కి ఎవరిని కన్సిడర్ చేస్తున్నారంటే అండర్ గ్రాడ్ వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. మాస్టర్స్ వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. ఇంటర్న్షిప్కి చేస్తారు కానీ ఎక్కడో ఒక 10% అంతే. ఇప్పుడు ఇంటర్న్షిప్ రావాలన్నా కానీ అది పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా టాస్క్. సో ఇప్పుడు ఈ జాబ్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడితే అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? ఇంకొక 1 సెమిస్టర్ ఆగితే మీది మాస్టర్స్ అయిపోయింది. మీది కూడా ఇంకా ఆల్మోస్ట్ మాస్టర్స్ అయిపోయింది కదా, ఓపీటీ స్టార్ట్ డేట్. సో ఇప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి అంటే, ఇప్పుడు జాబ్ రావాలి అంటే అసలు మీరు ఏం టాస్క్ చేస్తున్నారు, మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? నేను సజెషన్ ఇచ్చి యూట్యూబ్లో కమెంట్ చేసాడు అనుకో, లేదంటే కష్టం అయిపోద్ది అప్పట. ఏం కాదు, చెప్పు పర్లే. అంటే ఇప్పుడు ఒకసారి కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత బేసిక్గా నీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నీ సొంతంగా వెతుక్కొని మార్కెటింగ్ చేసుకొని లింక్డ్ఇన్లో మంచి ప్రొఫైల్, స్ట్రాంగ్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని అప్లై చేయడం. రెండోది 2 types ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నీకు ఫుల్ టైమ్ జాబ్స్కి బాగా హెల్ప్ చేస్తారనమాట. నీతో పాటు వాళ్ళు కూడా డైలీ ఇన్ని సబ్మిషన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఏంది, ఇంకా మన ఇంటర్వ్యూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. ఇది బెస్ట్ ఆప్షన్స్ నాకు తెలిసిన వరకు. థర్డ్ ఆప్షన్ ఏంది, C2C కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఎట్లా నీకు కొంచెం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇట్లా నీ మార్కెటింగ్, నీకు ఫేక్ స్టేటస్లు పెట్టేసి మార్కెటింగ్ చేస్తారు. కానీ అంటే షార్ట్ టర్మ్లో నీకు బెటర్ ఆపర్చునిటీ వస్తాయేమో కానీ లాంగ్ రన్లో నీకు అది అంత వర్త్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 years తర్వాత చూసుకున్నా, నువ్వు జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, ఏమైనా అవ్వాలనుకున్నా, నీకంటూ ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ స్టేటస్ పెట్టుకొని మళ్ళీ నువ్వు day 1 నుంచి అన్నట్టు అవుతుంది. దాని బదులు ఇప్పుడు గ్రాడ్ అవుతున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే,
ఐదర్ నువ్వు సొంతంగా మార్కెటింగ్ చేసి జాబ్ కొట్టడం, లేదంటే ఇట్లా ఫుల్ టైమ్ కన్సల్టెన్సీలను పట్టుకొని జాబ్స్ తెచ్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో నువ్వేం చెప్తావు? సేమ్ సేమ్ అంటే రెండు సీన్లు దిగాలి కదా, ఆడు చెప్పావు. అంతే కదా, దాని గురించి నేను చెప్పేది ఏం లేదు. నాది ఇంకా స్టార్ట్ కూడా కదా, వీడు స్టార్ట్ అయింది దాని అంటే రీసెర్చ్ చెయ్యాలి. నువ్వు లాస్ట్ సెమిస్టర్ లో నువ్వు ఉన్నావు కదా ఏమన్నా అయితే చెప్పడానికి. నాకే రాలేదయ్యా జాబ్, ఇంకా నేనేం చెప్తా. సో మార్కెటింగ్ అయితే మేజర్, అది కన్సల్టెన్సీ త్రూ అయినా కానీ మన own marketing ఓన్ అయినా. మార్కెటింగ్ అయినా కానీ. సో నెట్వర్కింగ్ అనేది ముందు బిల్డ్ చేసుకోవాలి. చాలా కనెక్షన్ మంది ఎట్లా అంటే ఒక లూప్ లో పడిపోతున్నారు అనమాట. ఇప్పుడు ఏంది, అప్పట్లో ఎలా ఉండే కన్సల్టెన్సీస్ పిలిచి మరీ కూర్చోబెట్టుకొని ఫ్రీగా రూమ్ ఇచ్చి ఫుడ్ పెట్టి జాబ్ వచ్చిన తర్వాత ఇంత పర్సెంటేజ్ తీసుకుంటాం అన్నట్టుంది. ఇప్పుడు ఎట్లా మనం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తలుపులు కొడుతున్నా ఎవడు ఆన్సర్ చేస్తలేడు. అవును. నాకు తెలిసిన చాలా మంది ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారనమాట. ఇంకా జాయిన్ అయిన వాళ్ళని కూడా తీసేస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ ఓపీటీ స్టూడెంట్స్ స్టెమ్ అసలు తీసుకోవట్లేదు. కన్సిడర్ కూడా చేయట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఒకటి మనీ, చాలా మంది అప్ ఫ్రంట్ మనీ అడుగుతున్నారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఓపీటీకి ఫీజులు అవి కూడా చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. దీనివల్ల ఏం చేస్తున్నారు స్టూడెంట్స్, మార్కెటింగ్ మీద ఫోకస్ చేయడం బదులు మనీ ఎర్న్ చేయడం పైన ఫోకస్ చేస్తున్నారు. ఉన్నన్ని రోజులు ఉండి సంపాదించుకొని వెళ్ళిపోవాలి. లైక్ నాకు తెలిసిన ఒక అన్న అయితే ఇట్లాగే కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాడు, జాబ్ వచ్చింది. జాబ్ చేస్తుండే అంటే వేరే లొకేషన్, క్లయింట్ లొకేషన్కి వెళ్ళారు. అది ఎల్ఏ అనమాట. అక్కడ క్వాల్కామ్ అనుకుంటా. అక్కడ దాంట్లో చేస్తున్నాడు. చేసిన 3 monthsకి వాళ్ళ మేనేజర్ వేరే వాళ్ళని రిపోర్ట్ చేయబోయి వీళ్ళని రిపోర్ట్ చేశాడంట, వర్క్ ఏదో సరిగా అవ్వట్లేదు అని చెప్పి. మళ్ళీ అతను ఇక్కడికి వచ్చేసి ఇంకా సరే ఇంకా అది ఎలాగో పోయింది, ఇంక ఇక్కడ జాబ్ మార్కెట్ అంత లేదు అని చెప్పి ఇండియా వెళ్ళిపోయాడు. ఇండియా వెళ్ళిపోయి అతను ఇంకా వీసా స్టేటస్ ఇంకా 1 year ఏమో ఉంది. సో ఇంక ఎందుకులే ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవడము, ఇక్కడ చేసుకున్న అదే పని ఇండియాలో చేసుకున్న అదే పని కదా అని చెప్పి ఇంకా వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. సో లైక్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అనమాట స్టూడెంట్స్. ఏంటంటే ఇప్పుడు ఆఫీసెస్లో ర్యాప్ బిల్డ్ అవ్వక, లేకపోతే మన హయ్యర్ అథారిటీస్ కంప్లైంట్ చేయడమో, లేకపోతే మనల్ని ఏదన్నా ఒక మాట అనడం. మనకేమో బేసిక్గా ఒక మాట అంటే మనం తీసుకోము. మన తప్పు ఉంటే ఓకే, తప్పు లేకుండా తీసుకోలేము. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మేజర్ అయిపోయినాయి అందరికి. తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా యు ఆర్ ఇండియన్స్ అని చెప్పి బాగా అవుతున్నాయి. రీసెంట్గా కూడా ఈ గన్ షాట్స్ కూడా ఇట్లా అవుతున్నాయి. సో అలాంటి మీ సిచ్యువేషన్ అంటే లైక్ అలాంటి సిచ్యువేషన్స్ కానీ ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలన్నా కానీ ఏమిస్తావు? అడ్వైస్ ఇవ్వడం అంటే పని చూసుకొని వెళ్ళిపో, దానికి మించితే చేసేదేం లేదు. నువ్వు వెళ్ళి ఒకటి ప్రొటెక్షన్ ఇచ్చి నువ్వేదో అంటే హీరోయిజం చూపాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ లివ్ యువర్ లైఫ్, లెట్ అదర్స్ లివ్ దేర్ లైఫ్స్, అంతే. దానికి మించితే ఏం చేయలేము. మన కంట్రీ కాదు కదా, వాళ్ళ కంట్రీకి మనం వచ్చినప్పుడు యాజ్ అ గెస్ట్ మనం ఉండాలి అంతే. మన ఇష్టాలు అవన్నీ రుద్దాలి ఇక్కడ మనం చేసుకోవాలి అంటే ఇట్స్ నాట్ గుడ్. నా ఒపీనియన్లో అయితే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎదురెదురు కనిపిస్తూనే ఉన్నారు. సో లైక్ అంటే ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అబ్బా ఇండియాలో అక్కడ అలాగే ఉంది, ఇక్కడ కూడా ఇలాగే ఉంది, అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? కొంచెం వస్తుంది. ఎందుకంటే నార్మల్గా ఒక ఇక్కడ ఉన్న సిటిజన్స్ ఆర్ ఇక్కడ పుట్టి పెరిగిన అమెరికన్స్ అయితే మనం ఎదురుగా వెళ్తే హాయ్ చెప్తారు, లేకపోతే ఒక గుడ్ మార్నింగ్ వారి అనేది. అదే ఇండియన్స్ వస్తే ఏంది అన్నట్టు పోతారు. ఆ లుక్ తెలుస్తుంది, అర్థమైపోద్ది వాడు ఏం చెప్పకపోయినా ఆపోజిట్లో. ఇన్నవే ఏమో నాకైతే అమెరికన్స్ ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ అనిపిస్తుంది నాకు. అర్థం కాలేదు. నాకైతే అంటే లైక్ అంటే ఇండియన్స్ అని కాదు కానీ కొంతమంది ఉంటారు, మీరేంటి ఇప్పుడు వచ్చి ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించుకోవడం, మీరు జాబులు కొట్టేయడం, మళ్ళీ మీరు జాబులు కొడితే మా పిల్లలకి జాబులు ఉండవు ఇప్పుడు, అలాంటి మాటలు నేను కూడా విన్నా స్టార్టింగ్లో వచ్చినప్పుడు. సో మళ్ళీ వాళ్ళకి ఎవరు కావాలి? మనమే కావాలి. సో అలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను అనమాట స్టార్టింగ్లో. కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి స్టార్టింగ్లో చెప్పాలి అంటే. సో మీకు తరుణ్ బ్రో అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే నాకు కాదు కానీ నేను ఒకసారి ఒక అకామిడేషన్ చూడడానికి వెళ్ళుండే.
అకామిడేషన్ కోసం వెళ్ళి ఒక 2 బెడ్రూమ్ హౌస్ అనమాట అది. ఒక ప్రైవేట్ రూమ్ కోసం చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇంకొక రూమ్‌లో ఒక కపుల్ ఉన్నారన్నట్టు అనుండే. ఆటికెళ్ళి చూసినప్పుడు వాళ్ళకొక చిన్న బాబు. ఇట్లా ఒక 1 ఇయరో, 2 ఇయర్సో ఉంటదనమాట. వాళ్ళేం చేస్తున్నారని అడిగితే జాబ్స్ లేవు. ఇద్దరు అప్పట్లో లే ఆఫ్స్ అయిపోయినాయి గదా! అట్లా ఇద్దరికీ పోయినాయంట జాబ్స్. వాళ్ళేంది ఇప్పుడు ఇండియా ఎళ్ళిపోతే పరువు, దానివల్ల ఎవరేమనుకుంటారు, దానివల్ల అక్కడే ఉండిపోయి స్ట్రగుల్ అవుతున్నారు. ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైమ్ అట్లా. దాని బదులు ఇండియా ఎళ్ళిపోయి జాబ్ వెతుక్కొని చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. యాహ్! ఇక్కడ మెయిన్‌గా మనకి ఫస్ట్ అంటే ఎళ్ళలేకపోతున్నారు. ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే అకామిడేషన్. ఆ! అసల కరెక్ట్ పీపుల్ దొరకలేదా అకామిడేషన్? నరకం చూస్తారు. అసల లైక్ క్రేజీ ఉంటాయి ఇక్కడ అకామిడేషన్ స్టోరీస్ సంగతులు, లీజులని. అబ్బా! సో, మోసాలు నేనైతే అంటే నేనిప్పుడు లీజ్‌లో ఉన్నాను కాబట్టి నాకు ప్రాబ్లమ్ లేదు. సో, నేను ఫస్ట్ వచ్చినప్పుడు 2 మంత్సే ఉన్నా. అది టెంపరరీ అకామిడేషన్. తర్వాత నేను ఒక 6 మంత్స్ ఒక ఇంట్లో ఉన్నాను. తర్వాత నేనే లీజ్ తీసుకున్నాను అనమాట. సో, నాకే ప్రాబ్లమ్ లేదు. మేము ఎక్కువ మంది ఉన్నాం మేము నలుగురమే ఉంటాము. కొంచెం పీస్‌ఫుల్ ఉంటాయి. ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఉంటే అదొక సంతలాగా మళ్ళీ అవును. గొడవలు అవన్నీ ఉంటుండే. సో, అలాగే మీరు అకామిడేషన్ థింగ్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? అకామిడేషన్ థింగ్స్‌లో నేను వచ్చినప్పటి నుంచి నాకైతే పెద్దగా ఏం కాలేదు. ఇప్పుడు ఉంటున్న ప్రెజెంట్ ఇంట్లో ఒకడొచ్చాడు. వాడొచ్చి ఆహ్, ఇదేంటి, అదేంటి, అది ఇది రుబాబ్ మాట్లాడడం ఏమనంటే ఐ విల్ కాల్ ద కాప్స్ అది ఇది అని ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సరే చూసాం ఒకరోజు ఇంకా వీడు అప్పటికి 2 మంత్స్ రెంట్ పే చేయలేదు నాకు. థర్డ్ మంత్‌ది వచ్చి వాడిని వెళ్ళిపోమన్నాడు ఇంక ఓనర్ గూడా. వెళ్ళిపో ఇక్కడ ఉండకు అని చెప్పేసి. ఆడు థర్డ్ మంత్‌కొచ్చి సరే రెంట్ పే చేయి మరి 2 మంత్స్ రెంట్ పే చేయలేదు కదా! దాని సంగతి ఏంటి అంటే, నేను పే చేయను మీరు వెళ్ళిపోమన్నారు కదా! నేనెందుకు పే చేస్తాను. ఇప్పటికే కాల్ ద కాప్స్ కాల్ చేస్తా అది ఇది అంటే, ఇంకా చూసేసి మాకు కూడా పిచ్చిలేసి సరే చేసుకో మేము కూడా చూసుకుంటాం నువ్వు ఎక్కడ పోతావు ఏం చేస్తావు అని చెప్పాడు. బేసిక్‌గా ఇంటికొచ్చి మళ్ళీ ఈ ఈ టార్చర్ మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకోవడం వేస్ట్. వెళ్తా అంటే వెళ్ళిపో అని చెప్పేసి వాడిని పంపించేసి ఇప్పుడు మేము ఉంటున్నాం ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. మీకు తరుణ్ బ్రో ఈ అకామిడేషన్ దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసారా? అకామిడేషన్ దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేకుండే గానీ, కుకింగ్ దగ్గర చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఇండియాలో ఒకళ్ళు ఈరోజు ఆ పని చేయాలి, ఇంకొకళ్ళు ఈరోజు పని చేయాలి. అది పెద్ద టాస్క్. మా రూమ్‌లో ఎట్లుండే అంటే ఒక 4 మెంబర్స్ ఉండే. ఎవరికీ కుకింగ్ రాదు. అయ్యో! స్టార్టింగ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యాం. ఉన్న ఇండియన్ స్పీకర్స్ తెచ్చుకుంటాం చూడు, స్వాహా 3-4 డేస్ వాటిపైన సర్వైవ్ అయ్యాం. ఇట్లా దాని తర్వాత బయట ఆర్డర్ చేసుకోవడం ఇట్లా కాదని చెప్పి నలుగురం గట్టిగా కూర్చొని యూట్యూబ్‌లలో ఉంటాయి కదా మన తెలుగు ఛానల్స్, వాటిలలో ఫాలో అవ్వుకుంటూ వంటలు మెల్లమెల్లగా అందరం పర్ఫెక్ట్ అయిపోయాం. ఇంకా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం బదులు ఎవరు కాల్ చేసుకోవడం స్టార్ట్ చేసాం ఇక. సో యూఎస్కి వస్తే అడ్వాంటేజ్ అది, అన్ని పనులు నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకుంటావు నీ చేతులతో నువ్వే చేయాలి. అంటే కరెక్ట్ రూమ్మేట్స్ కూడా ఉండాలి. రూమ్మేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లోన్లీగా ఫీల్ అంటే మన ఇండియాలో ఎక్కడున్నా కానీ ఎవడో ఒకడు ఆ, తెలిసినోడు మనం passionate నైట్ ఉంటాడు. ఎక్కితే మార్నింగ్ వెళ్ళిపోతాం. మ్మ్. ట్రావెల్ జర్నీ తక్కువ కాబట్టి ఇప్పుడు మనం అసలు ఇంత ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి వెళ్ళాలన్నా కానీ కొంచెం భయం. సో మేజర్ టాస్క్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే ఆ లోన్లీనెస్ పోగొట్టేది వాళ్ళే. ఆ. అలాగా లైక్ ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది ఉంటారు కదా యూఎస్ఏలో. మ్మ్. సో ఆ లోన్లీనెస్ పోగొట్టే వాళ్ళు వీళ్ళు నాకు క్లోజ్. కొంతమంది ఏంటంటే లైక్ అరే వీడు వద్దురా బాబు రూమ్ లో, అసలు వీడు ఉన్నాడంటే టార్చర్ రా Torture రా బాబు. బాబు. అసలు నిద్ర కూడా పట్టే కాదు. సో అట్లా మీకేమైనా ఉన్నాయా? అంటే నేను- వచ్చిన ఇన్ ఇయర్ అంటే 2 ఇయర్స్ అవుతుంది కదా ఆల్మోస్ట్ వచ్చి. అది నాకు చెప్పాను కదా అదే ప్రెసెంట్ ప్రజెంట్ ఇప్పుడున్న రూమ్ నాకు ముందు రూమ్ ఇప్పుడున్న రూమ్ మంచి ఫస్ట్ నుంచి ఒకటే ఇల్లు. లేదు ఫస్ట్ వీడిదే కార్డే అట్ సైడ్ ఉండే తర్వాత ఇప్పుడు ప్రైవేట్ ఐ మీన్ టౌన్ హౌస్ అనమాట ఇప్పుడు మాది. ఇప్పుడు చాలా చిల్ మా రూమ్మేట్స్ కూడా చాలా చిల్ మంచిగా జెల్ అయిపోతాము. పార్టీస్ బయట గ్రిల్ వేసుకోవడము ఎక్సెట్రా అన్ని టైం పాస్ మంచిగా అయిపోతూ ఉంటాయి. ఎవ్రీ వీక్ ఏదో ఒక బయటకు వెళ్దాము సంథింగ్ ఏదో ఒకటి చేయాలనుకుంటాం అట్లీస్ట్. అంటే నేను ఫస్ట్ ఇక్కడ చికాగో వచ్చినప్పుడు ప్రైవేట్ రూమ్ తీసుకొని ఉండే. ఆపోజిట్ రూమ్లో ఇంకొక రూమ్లో కపుల్ ఉండేటోళ్ళు అని వాళ్ళతో అంత
మ్యాచ్ అవ్వలే వైబ్. వాళ్ళేంది నీట్‌గా ఉంచాలి, ఎవ్రీడే క్లీన్ చేయాలి, సౌండ్స్ రావద్దు, ఎవరిని తీసుకురావద్దు, ఏం పార్టీలు చేయొద్దు. 1 మంత్ చూసా. మూవ్ అయిపోయిన తర్వాత వేరే గ్రూప్‌లో ఇంకో అకామిడేషన్ వెతుక్కొని వాళ్ళతో కొంచెం వైబ్ మ్యాచ్ అయిపోయి అంతా సెట్ ప్రాపర్‌గానే ఉండే. నేను ఒక్కసారి ఒక అకామిడేషన్‌లో ఉండే. అంటే నా సెకండ్ అకామిడేషన్. ఆ 2 మంత్స్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక బ్రో ఏం చేశాడంటే ఇట్లాగే మనకి అకామిడేషన్ గ్రూప్స్‌లోనే కదా దొరికేది. సో, ఒకతను ఇండియా నుంచి వస్తున్నాడు. అతనికి అకామిడేషన్ ఇచ్చారనమాట. వాడిని రూమ్‌లో అడ్జస్ట్ అవ్వు బ్రో అంటే అడ్జస్ట్ అవ్వట్లా. నేను హాల్‌లో ఉంటాను. నాకు హాల్‌లో కంఫర్ట్. నేను తర్వాత మళ్ళీ ఎళ్ళిపోతాను. అంటే ఆల్రెడీ ఉండి వెకేషన్‌కి ఇండియా ఎళ్ళి మళ్ళొచ్చాడనమాట. సో, వాడేం చేశాడు రూమ్‌లో ఉన్న మనీ అంతా గల్లంత చేశాడు. ఈ ఎవరి మీద డౌట్ రావట్లా. ఎక్కడ పెట్టిన సామాన్లు అక్కడే ఉన్నాయి. అంటే మామూలుగా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో కూడా వస్తున్నాయి కదా! ఇట్లా మాస్టర్స్‌కొచ్చిన స్టూడెంట్స్ ఇట్లా దొంగతనం చేశారని. ఇట్లాగా అసలా మనీ ఏమో అంతా గల్లంతు. ఎవరు చేశారో తెలీదు. అందరు బ్యాగులు చెక్ చేశారు. అన్నీ చెక్ చేశారు. ఏం కనపడట్లేదు. తర్వాత అసలా ఒక్కసారి ఎందుకో మరి డౌటొచ్చి అందరూ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఓపెన్ చేశారు. స్టేట్మెంట్స్ ఓపెన్ చేస్తే ఆ మనోడి దాంట్లో ఉన్నాయి. ఓకే. మనోడి డిపాజిట్ మనోడి దగ్గర కీస్ లేవు. ఓకే. బయటికెళ్ళి డిపాజిట్ చేయడానికి. కానీ మనోడి దాంట్లో ఏమో మనీ. ఏంటి అంటే మనోడు ముందే ప్రిపేర్ అయిపోయాడు. వీళ్ళు నన్ను ఏదైనా చేస్తే కాప్స్‌కి కాల్ చేసేద్దాం. ఇంకా మనల్ని ఇంకెవరేం చేయలేరు అని మనోడు ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నాడు. అందరూ కలిసి ఇంకా లైక్ ఏంటి అసలు ఎందుకు తీసావు? తీస్తే నిజం చెప్పు. మేమేం అనము. నీకు కావాలంటే ఇచ్చేస్తాము. అది ఇది అని అంటే లేదు నేను తీయలేదు అంటాడు. బ్యాంక్ స్టేట్మెంట్‌లో చూస్తేనేమో ఉన్నాయి. కాప్స్‌కి కాల్ చేస్తున్నా. మా డ్యాడీ వాళ్ళకి కాల్ చేస్తా అని చెప్పి ఎళ్ళాడు. అంటే మా ఫోన్ నుంచే కాల్ చేశాడనమాట. మా రూమ్‌మేట్ ఫోన్ నుంచే కాల్ చేసి కాప్స్‌కి కాల్ చేసేసాడు. కాప్స్ వచ్చేసారు ఇంటికి. వచ్చేసి ఏంటి అంటే మనోడు పోయి డ్రామా ఇంకా. వీళ్ళు ఇట్లా నన్ను ఇట్లా చేశారు. ఇట్లా అన్నారు. నేనేం చేయలేదు. ప్రూఫ్ ఏం లేదు వీళ్ళ దగ్గర. కానీ నన్ను మాత్రం అనుమానిస్తున్నారు. డౌట్ పడుతున్నారు అని చెప్పి ఇంక స్టోరీ. ఇంక సర్రా బాబు నువ్వు ఉండొద్దు. సరే పోతే పోయినాయి డబ్బులు. మాకొద్దురా బాబు నీలాంటోడు రూమ్‌లో ఉన్నాడంటే మాకు మనశ్శాంతి ఉండదు. మేము ప్రతిసారి భయపడతా ఉండాలి. వెంటనే ఖాళీ చేసి ఎళ్ళిపోరా అని చెప్పి పంపించేసాం వాడిని. సో, అలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఫేస్ చేసారా? అలాంటిదైతే నేను ఇప్పటికీ మనీ ఏమైనా ఉంటే నేను ఎక్కడ పెడతాను నాకు కూడా గుర్తుండదు. రూమ్మేట్స్ అంత మంచోళ్ళు అనమాట బేసిక్గా. వాళ్ళు ఇంకా తీసుకెళ్ళి ఇంకో దగ్గర దాచిపెడతారు. అరే నువ్వు ఇక్కడ పడేసినావు మర్చిపోయినావు అక్కడ పెట్టాను చూసుకో అని చెప్పి. నాకైతే ఎప్పుడు అంత ఎవరితో అనిపించలేదు. మీకు తరుణ్ మా రూమ్‌లో అంత మనీ కూడా ఎవరి దగ్గర ఉండేవి కాదులే. అది కూడా ఎప్పుడో ఉన్నప్పుడు కూడా. సో, ఇప్పుడు మేజర్‌గా వద్దాం రిలేషన్‌షిప్స్. సో, యూఎస్ రిలేషన్‌షిప్స్. ఇప్పుడు ఏంటంటే లైక్ ఇండియాలో ఉండే రిలేషన్‌షిప్స్ వేరు. ఇక్కడ చూస్తున్న రిలేషన్‌షిప్స్ వేరు. ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ మీ ఇద్దరిలో ఎవరు చదివారు? నేను అసలు దాన్ని ఫాలో కూడా అవ్వట్లేదు. చాలా మంది చెప్పారనమాట. ఒక్కసారి ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ చూడు. అవి సగం ఫేక్ అబ్బా. సరే ఫేక్ అయినా కానీ లైక్ అది ఏమో కానీ నేనేందంటే నా మైండ్ చాలా డెలికేట్. అసలు నేను చదవను. ఎంతమంది సజెస్ట్ చేసినా కానీ నేను కొన్ని టచ్ చేయను. కొన్ని జోలికి నేను వెళ్ళను. సో, ఏంటంటే ఇంకా ఆ స్టోరీలు అవన్నీ ఎలా ఉంటాయో మరి తెలియదు కానీ అసలు యూఎస్ఏలో ఈ రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? ఎవరి స్టోరీ వాళ్ళది. ఇప్పుడు నా స్టోరీ వినేసి నువ్వు అవతల ఇంకొకరిని జడ్జ్ చేయలేవు. వాళ్ళ స్టోరీ వినేసి నన్ను జడ్జ్ చేయలేవు. అంటే కొన్ని వింటాము. కొన్ని ఇలా కూడా అవుతాయా అనిపిస్తాయి. దాని తర్వాత విని లైట్ తీసుకోవడం. నేను అంటే ఏదన్నా వియర్డ్‌గా ఏదన్నా విన్నావా? బాగా తెలుసు అట్లా. ఏదన్నా చూసావా అలా? చెప్పే ఒక స్టోరీ ఇప్పుడు నువ్వు చెప్పురా నువ్వు. నాకేం స్టోరీ తరుణ్ చెప్తారు. అది నువ్వు ఒకటి చెప్పు నేను ఆలోచించి చెప్తా. అప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తాను. జరిగింది చెప్పు. ఉన్నది చెప్పు. అంటే స్టోరీ అంటే ఏముంది ఇప్పుడు చాలామంది కాలేజ్ షిఫ్ట్ అవుతారు. వేరే ఏరియా నుంచి మూవ్ అవుతారు. ఇక్కడికి వచ్చాక సరే మంచిగా ఉందామన్నప్పుడు ఆల్రెడీ ఏమన్నా గొడవలు ఆల్రెడీ ప్రీవియస్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడికి వచ్చాక సరే రమ్మంటారు ఉందామంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకా ఏదో ఒక టార్చర్. అది లేదు ఇది చేయలేదు ఇది ఇక్కడ తక్కువైంది అక్కడ ఎక్కువైంది. ఇవన్నిటిని వెళ్ళి బుర్రలోకి ఎక్కించుకోవడం కన్నా ఇట్స్ జస్ట్ లైక్ వదిలేసి ప్రశాంతంగా ఉండడం చాలా బెస్ట్ అనిపిస్తుంది.
నీకు తరుణ్ బ్రో? ఏమన్నా వియర్డ్‌గా ఈ రిలేషన్‌షిప్ స్టేటస్ గాని, వియర్డ్ అన్నట్టు ఏం లేదు అసలు గానీ, యూఎస్ఏలో అసలు ఏంటి చెత్త ఇయన్నీ అనిపించిందా ఎప్పుడన్నా? అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఎట్లుంటదంటే అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉండేది కాదు. హ్మ్. ఎప్పుడైనా ఇప్పుడు నైట్ ఒక 8:00, 9:00 అవుతే కాల్స్ వస్తాయి పేరెంట్స్ నుంచి. ఎక్కడున్నావు? హ్మ్. ఎప్పుడొస్తావు? కాబట్టి వాళ్ళకంత ఫ్రీడమ్ ఉండేది కాదు. తాగే ఆపర్చునిటీ ఉండేది కాదు. యూఎస్‌కొస్తే ఎట్లుంటది? ఏమన్నా చేయొచ్చు. హ్మ్. ఎక్కడైనా తిరగొచ్చు. ఎప్పుడైనా ఇంటికెళ్ళొచ్చు. అడిగేటోళ్ళు లేరు కాబట్టి. అందుకు నాకు తెలిసి దానివల్ల ఇట్లా ఎక్కువ ఎన్ఆర్ఐ కన్ఫెషన్ పేజ్‌లు వస్తున్నాయని. హ్మ్. అందరూ అని కాదు, కానీ ఉండొచ్చు. అందులో కొందరు. ఏమన్నా వియర్డ్‌ది ఏమన్నా విన్నారా? అయ్యా నువ్వు బియర్డ్ బియర్డ్ అంటే దాన్ని చెప్తే ఇంకేంది. నువ్వు చెప్పురా సౌమిత్. మా ఫ్రెండ్ ఒకడు బే ఏరియా సైడ్ ఉంటాడు. హ్మ్. వాడు యూజువల్లీ అది అమ్మాయిలతో తక్కువ హ్మ్. ఇంటరాక్ట్ అవ్వడం లేకపోతే మాట్లాడడం కూడా దూరంగానే పెడతాడు. వాడి లైఫ్ ఆడి చిల్లుగా ఉంటాడు అయిపోతే. ఏదో లాస్ట్‌కి ఏదో జూనియర్ ఒక అమ్మాయి నచ్చింది. ఇక ఆ అమ్మాయి కోసం వెనకాల తిరిగిండు. కార్ రెంట్‌కి తీసిండు. దగ్గర దగ్గర ఒక 1500 $2000 దాకానే పెట్టుంటాడు నాకు తెలిసి. హ్మ్. పెట్టిండు. దాని తర్వాత లాస్ట్‌కి ఏం తెలిసింది, ఆ అమ్మాయి ఇంకొకడితో ఉందని వాడికి అప్పటికి తెలీదు. హ్మ్. లాస్ట్‌కి తెలిసింది. తెలిసినా కూడా ఇంకొన్ని రోజులు వెంటపడడం ఇన్ సెన్స్ ట్రై చేసి మంచిగా ఉండడం అన్నీ చేసిండు. తర్వాత నాకు ఎప్పుడో కాల్ చేసి చెప్తే, "అరే నీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! అమ్మాయి కరెక్ట్ కాదురా" అని చెప్తే, సరే దాని తర్వాత ఇక మళ్ళీ ఫీల్ అయ్యాడు. మళ్ళీ బ్రేకప్, హ్యాంగ్ ఓవర్స్ అంతా స్టార్ట్ చేసి, మళ్ళీ ఇప్పుడు మంచిగా సెట్ అయ్యి మంచి జాబ్ చేస్తున్నాడు. చిల్ అవుతున్నాడు. హ్మ్. హ్యాపీ. ఎట్లయితే ఒక స్టోరీ ఉంది. ఎట్లంటే ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేటోడు అనమాట. హ్మ్. వాళ్ళు నేను కూడా ఇంకోటి చెప్తా తర్వాత. ఓకే. మేము ఒక అపార్ట్మెంట్‌లో ఉండే మొత్తం ఇండియన్స్ అనమాట. 20 ఫ్లోర్స్ ఉండేదనమాట. హ్మ్. అక్కడ ఇంకా ఎక్కడ పార్టీస్ జరిగినా ఎళ్లి పరిచయాలు పెంచుకోవడం అట్లా ఉండే. అక్కడ ఒక కపుల్ ఉండేది అనమాట. వాళ్ళేంది 1 సెమిస్టర్ నుంచి రిలేషన్ ఉన్నారు. మంచిగున్నారు. ప్రాపర్ ఒక కపుల్ లాగా ఉన్నారు. ఇట్లుండాలి కపుల్ అంటే అది ఇది అన్నట్టు. వాళ్ళ స్టోరీ ఏందంటే ఫ్లైట్‌లో పరిచయం అయ్యారనమాట. హ్మ్. స్టార్టింగ్ ఇంకా ఇంకా యూఎస్ అట్లా రాలే. గాల్లో పరిచయం. ఇండియాలో ఫ్లైట్ ఎక్కారు. యూఎస్‌లో దిగారు. అయిపోయి రిలేషన్‌లోకి వెళ్ళిపోయారు. కానీ హ్మ్. మంచిగుండే. అంత మంచిగుండే. ఒక సెమిస్టర్ తర్వాత ఏమైంది? సడెన్‌గా ఒకరోజు లేదు బ్రేకప్ అది ఇది అని చెప్పి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చాడనమాట నెక్స్ట్ సెమిస్టర్‌కి. ఆ! అప్పుడు మా అందరికి ఏం తెలిసిందంటే ఈ పిల్లకి ఆల్రెడీ ఇండియాలో రిలేషన్ నడిపిస్తుంది. ఆ! వీడితో ఒక సెమిస్టర్ రిలేషన్ ఉన్న తర్వాత వాడికొస్తదో లేదో అని. వాడు హ్మ్. ఇప్పుడు వీసా వస్తదా? ఇక్కడికొస్తాడా? వచ్చినా తినున్న దగ్గరికొస్తాడా లేదో తెలీదు గదా! హ్మ్. అవన్నీ కన్ఫర్మ్ అయ్యి ఈమె దగ్గరికి వస్తుండన్న టైంకి కరెక్ట్ వాడు ఈరోజు దిగుతుండు ఎయిర్‌పోర్ట్‌లో అన్న టైంకి వీడికి బాయ్ జెప్పేసి వాడి దగ్గరికెళ్ళి పిక్ చేసుకొని వాడు అకామిడేషన్‌కెళ్ళిపోయారు. అమేజింగ్ హ్మ్. కదా! ఇంటెలిజెంట్ గర్లా? ఇంటెలిజెంట్ గర్ల్. ఇంకే ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమన్నా? నేనైతే ఇక్కడ యూఎస్ఏలో అన్ని అంటే నేనున్న కల్చర్‌లో నాదంతా వేరే ఉండే కాబట్టి నేను చూడలే. ఎందుకంటే నేను అంత ఎక్కువ మందితో ఉండేవాడిని కూడా కాదు. అంటే మేము ఎదవలం మేము చూస్తా సో, ఉంటాం చెప్తామా? బేసిక్‌గా చూసుంటారు కదా! ఇప్పుడు నేను చెప్పడం స్టార్ట్ చేశానంటే నా కళ్ళ ముందే జరుగుతుంటాయి ఒక 100. అయన్నీ చెప్పానంటే ఆ! అది. సో, ఇంకేమన్నా అట్లా వియర్డ్‌గా ఇంకేమన్నా అంటే లైక్ బేసిక్‌గా ఈ అమ్మాయిలు ఏమంటే ఇక స్కామ్ బాగా ఫ్రీడమ్. చేస్తారు. ఫ్రీడమ్ మనకైనా అంతే. హ్మ్. ఇప్పుడు ఇండియాలో అయినా కూడా మా మమ్మీ 8, 9 అయిందంటే నాకు కాల్స్ స్టార్ట్ అయితేనే ఉంటాయి. ఇంటికి లేట్ వచ్చా అంటే తంతది. హ్మ్. ఇప్పుడు ఇక్కడికొచ్చాక అది ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ నేనేదో బయట తిరిగి కింద మీద పడేసి ఇట్లాంటివి అయితే ఏమి ఉండదు నాతోటి ఎక్కువ. బట్ ఫ్రీడమ్ అనేది ఇట్ కమ్స్ విత్ అ కాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఏదైనా మనీలో అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్‌లో ఎండ్ అప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదొక్కటి కంట్రోల్ చేసుకొని ఉంటే చాలు. స్టోరీ చెప్పలేను. అదే కదా! ఆ! ఫిలాసఫీ వినండిరా ఊరికే స్టోరీలు. చెప్పు నాకోటి ఉందన్నావు గదా! జెప్పు. నువ్వు మర్చిపోయావు అనుకున్నావు. చెప్పు. పర్లేదు చెప్పు ఏమైంది? అయితే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఏదో తెలిసిన వాళ్ళ పార్టీకి ఎటో వెళ్ళాము. హ్మ్. అయితే వెళ్ళినప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అబ్బాయి, అమ్మాయి. హ్మ్. అందులో ఒకడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. హ్మ్. నాకు నాకది వాళ్ళకి కామనో కాదో నాకు తెలీదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం అబ్‌నార్మల్ తేడా హ్మ్. అనిపించింది.
అయితే ఈ అమ్మాయేమో తాగారు, చిల్ అవుతున్నారు అందరూ. నార్మల్ వైబ్ అవుతున్నాం. ఈ అమ్మాయి పోయి ఇంకొకడితో ఐ మీన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో కాకుండా ఇంకొకడితో ఎళ్లి మాట్లాడి చెయ్యేసుకుంటది, మీద పడతది. ఆడికి ఎళ్లి మసాజ్ చేస్తది. అది చేస్తది, ఇది చేస్తది. నేనక్కడి నుంచి నాకప్పుడే ఇంకా కొత్త నాకది ఇంకా. యూఎస్ఏ కొత్త ఇంకా అప్పటికి. ఇలా గూడా అయితదా ఇక్కడ అని జెప్పేసి నాకదొక రియలైజేషన్ పాయింట్ అనమాట. ఓకే. ఇక్కడ ఇట్లా గూడా అయితది. మనమే చూసుకొని ఉండాలి అని. ఇది యూఎస్ రా అంటారు. ఇక్కడ చాలా కామన్. అమెరికన్స్ ఏమో గానీ మనోళ్ళే ఇట్లున్నారు ఎక్కువ చెప్పాలి అంటే నేను చూసిన దాంట్లో. అమెరికన్స్ ఒక క్లారిటీతో ఉంటారని అనిపిస్తుంది. ఉండాలా? వద్దా? వద్దా అని కూడా చెప్పేసి పోతారు అంతే. అది మనోళ్ళు అంటే మేజర్ స్టోరీస్ ఇక్కడ అన్నీ ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి సో అంటే ఎవరిని జడ్జ్ చేయలేం. దట్ వాళ్ళకి పెద్ద గొప్ప ఏం కాదు. సో ఈ నాకు ఒకసారి అంటే ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్. నాకు యాక్చువల్ స్విమ్మింగ్ రాదు. అంటే బేసిక్గా కొంచెం వచ్చు, నాకు రాదు. నేను ఫస్ట్ దిగిన కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఉంది. అది ఫస్ట్ స్టార్టింగే 9 feet, అంటే 3, 4, 5 డైరెక్ట్గా 9. నేను దిగడం 9లో దిగా. దిగడమే 9లో దిగి నేను నార్మల్గా సైడ్ బార్ పట్టుకొని వాక్ చేసుకుంటూ 3 దాకా వచ్చాను. వచ్చిన తర్వాత నేను స్ట్రైట్ కొట్టా. 3 నుంచి 9 దాకా కొట్టాను. 9 నుంచి మళ్ళీ ఒక లైన్ కొట్టేసాము. ఇంకో లైన్ ఇంకో రివర్స్ వెళ్దాం అని చెప్పి నేను నార్మల్గా కొట్టుకున్నా. అంటే బ్యాక్వర్డ్ తిరిగి స్విమ్ చేస్తుంటే స్ట్రైట్కి రావాల్సింది నేను మధ్యలోకి తిరిగా. ఏంటి మధ్యలో తిరిగానని చెప్పి నేను ఆ టైంలో నేను నా ఫ్రెండే దిగాం పూల్లో. ఇంకెవరు దిగలేదు. ఒక చిన్న పాప దిగింది. ఆ అమ్మాయి 9 feet దాంట్లో లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చింది. అంత ప్రొఫెషనల్ అమ్మాయి స్విమ్మింగ్లో. మనకేమో రాదు. నేనేంటి మధ్యలోకి వచ్చేసానని చెప్పి నేను ఇట్లా పక్కకి తిరిగాను. తిరిగిన తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయా. అందట్లా చేతులు కాళ్ళు ఊపుతుంటే పైకి రావట్లేదు. హెల్ప్ అంటున్నాను. నా ఫ్రెండ్ పక్కనే ఆ ట్యూబ్ ఉంది. వాడికి అది కనపడలేదు. వాడికి అది కనపడకుండా అక్కడ పక్కన ఎవరో కూర్చొని ఉంటే వాళ్ళని పిలిచి హెల్ప్ 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 అంటున్నాడు. వాళ్ళు నవ్వుతున్నారు, రావట్లేదు. ఇంకొకడేమో నాతో పాటు పూల్లో దిగాడు. వాడు 3 feet దగ్గర కొడుతున్నాడు. వాడు నాకు చెయ్యి అందిద్దామని చెప్పి సగం దాకా వచ్చి వాడికి కాళ్ళు అందట్లేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఇంకా వాడు పట్టుకోలేదు. ఇంకా అయిపోయింది. యూఎస్ వచ్చిన 4 రోజులకే మనం ఇంకా కథం ఇంకా అనుకుంటా ఉన్నాను. వాడు కొంచెం ముందుకు వచ్చాడు. నేను వాడు చెయ్యి పట్టుకొని వాడిని పుల్ చేసి నేను ముందుకు వెళ్ళిపోయా. తీరాని వెనక్కి తిరిగి చూస్తే వాడు కనపడట్లా. వాడు మునిగిపోతున్నాడు. తర్వాత మళ్ళీ వాడిని పట్టుకొని ముందుకు లాగిన తర్వాత అసలు మామ చాలా డేంజర్ ఉంది. అసలు స్విమ్మింగ్ నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇది లైఫ్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ థింగ్. అసలు స్విమ్మింగ్ రాకపోతే ఇంకా వేస్ట్ అన్నట్లుగా మేము డిసైడ్ అయిపోయాం. దాని తర్వాత నేను స్విమ్మింగ్ వీడియోలు చూస్తే మనం మునిగేటప్పుడు కాళ్ళు చేతులు ఊపితే ఇంకా డ్రౌన్ అయిపోతామంట. స్టేబుల్గా ఉండాలి. సో అసలు నాకైతే యూఎస్ వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ మంత్లో ఇది నాకు అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే ఇది. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి మీకు లైఫ్లో? ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్? అన్నీ కాదు, కొంచెం సీరియస్ అయినాయి. చాలా సీరియస్ అయింది. ఒకటి చెప్తా. నాకు కొంచెం ఫార్ ఆఫ్ ఫ్రెండ్ అయితే అప్పటికే ఏదో ప్రాబ్లం అది ఇదేదో ఉన్నాడు వాడు ఆల్రెడీ. అయితే నైట్ టైం తాగేసి షికాగో మన లేక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏదో తాగుతున్నారు, కొంచెం స్మోక్ అది ఇది చేస్తున్నారు. లాస్ట్కి దే వాంటెడ్ టు స్విమ్. అందులో ఒకడు మంచి పర్సనాలిటీ ఉంటుంది, మంచి స్విమ్మర్ కూడా ఉంటాం. ఏం చికాగో లేక్లో స్విమ్మింగ్ రాత్రి పూట చలికి చలి. ఆ టైం స్ప్రింగ్ వాటర్ చల్లగానే ఉంటాయి. బట్ మరీ అంత ఉండదు కదా. అయితే లోపలికి వెళ్ళాడు, బయటికి అయితే రాలేదు. అవునా? కానరా చనిపోయిండు. మరి చెప్తున్నారా మీరు? జోకర్ ఇస్తున్నారా? నేనేదో పార్టీ చెప్పారా ఏంటి? సాడ్ స్టోరీ ఒకటి ఉంది అని చెప్పారు. నేను సైకో నా కొడుకులు, సైకోస్. నీకు తరుణ్ బ్రో అట్లాగే ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ లేదా సీరియస్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఓకే, సీరియస్ అంటే ఒకటి ఉంది. ఇప్పుడు యూఎస్కి రాగానే చాలా మంది ఏంది కాస్ట్ కటింగ్ చేద్దాం అనుకుంటారు. అట్లా మా ఫ్రెండ్ ఏంటి కాలేజ్ ఫీలో
సేవ్ చేద్దాం అన్నట్టు అతను క్లాస్మేట్ ఒక అతను అన్నాడు. అతనేంటి, నువ్వు నాకు మనీ ఇవ్వు, నేను నీ పే చేసేస్తా కాలేజ్ ఫీ, నీకు ఒక 30% ఆఫ్ వస్తుంది అది ఇది అన్నట్టు అతనికి పే చేస్తే అతను కట్టాడు. 1 వీక్ తర్వాత ఏమైంది, రెడ్ ఫ్లాగ్ పడింది. ఒక అన్ఆథరైజ్ అకౌంట్స్ నుంచి వీళ్ళకి మనీ వచ్చినాయి అన్నట్టు ఆయనకి చేసేసి ఆయన్ని ఏమంటాం డిస్మిస్ చేసేసి ఇండియా పంపించేసారు. అట్లా ప్రాబ్లం ఉంటుంది. చూసి ఎక్కడ సేవింగ్ చేయాలి ఉంది అన్నట్టు కొంచెం చూసుకున్నాడు. కాదు, నేను మీ ఇంటికి FBI వచ్చిందని విన్నాను, నిజమేనా అది? ఆ షంటలు వద్దయ్యా ప్లీజ్. ఏం కాదు చెప్పు. వద్దు ఆ షంటలు వద్దు. మా ఇంటికంటే మా ఇంటికి రాలేదు, మా పై ఇంటికి వచ్చారు. వస్తుంది, అది టెండర్ వస్తుంది, అది ఒక్కడ దగ్గర అవుతుంది కాబట్టి వద్దు. చెప్పురా నువ్వేమన్నా. నాకైతే ఏం లేదు, జస్ట్ ఒకసారి మా ఫ్రెండ్ కాప్ పట్టుకోవడం తప్ప మచ్. సరే, ఇప్పుడు ఇంకా యూఎస్ రావాలనుకుంటున్న వాళ్ళకి కానీ, ఇప్పుడు మీరు యూఎస్ఏలో ఈ లైఫ్, ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ చెప్పారు కదా. సో అంటే చాలామంది వచ్చేవాళ్ళు, అంటే ఒక కాయిన్కి గుడ్ సైడ్ ఉన్నట్టే బ్యాడ్ సైడ్ కూడా ఖచ్చితంగా ఉండిద్ది. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అన్ని కొంచెం బ్యాడ్ థింగ్సే చెప్పారు అనమాట. ఇలా ఉండిద్ది యూఎస్ఏలో అనేది ఒకటి చెప్పారు. సో ఇప్పుడు ఎవరైతే యూఎస్ఏ రావాలనుకుంటున్నారో లేదా నెక్స్ట్ సెమిస్టర్కి అప్కమింగ్ స్టూడెంట్స్కి, సో వాళ్ళకి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమైనా అడ్వైస్ ఇస్తారు? బీటెక్ అయిపోగానే రాకుండా ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఏదైనా ఒక స్కిల్ సెట్ పట్టుకొని యూఎస్కి వచ్చి మాస్టర్స్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తాను. నేను చెప్పాలి ఇప్పుడు. చెప్పు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి లైక్ డిమోటివేట్ అయిపోయి, ఇప్పుడు చాలా మంది ఏంటి వచ్చిన తర్వాత లోన్లీనెస్, ఇండియా మిస్ అవుతున్నట్టు ఇట్లా క్రంబుల్ అయిపోయి ఏడవడాలు, వాటికి ముందే ప్రిపేర్ అయ్యి మెంటల్గా ఇక్కడ ఇట్లా ఉంటుంది అనేది బుర్రలో ఎక్కిచ్చేసుకొని స్ట్రాంగ్గా వస్తే బెటర్. ఎందుకంటే వచ్చిన వెంటనే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి మెంటల్గా ప్రిపేర్ ఉండడమే ఫస్ట్ థింగ్ అనమాట. సో ఏదైనా మెంటల్లీ ఇది చేయాల్సిందే అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు బెస్ట్. అట్లా రావడమే బెస్ట్ నన్ను అడిగితే. నువ్వు కూడా సజెషన్ ఇవ్వు. నేను సజెషన్స్ అంటే ఇంకా అయిపోయినట్టే. ఓకే అయితే యా, థ్యాంక్ యూ మరి పిలవగానే వచ్చినందుకు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సమస్య కొనిస్తా అన్నా, పఫ్ కూడా కొనిస్తాను.